హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ క్లాస్ అయితే ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఫార్ములాస్ అండ్ ఆల్సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగిందనమాట. అండ్ ఈ వీడియోలో కూడా మనం ఫార్ములాస్కి బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఇంకొక 2-3 మెథడ్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకొక 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్నామంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సో మళ్ళీ ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము అంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 మనం ఈరోజు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఇది అన్ని బ్రాంచెస్కి కూడా కామన్గా ఉంటుందన్నమాట. అన్ని బ్రాంచెస్కి కామన్గా ఉంటుంది. మనం ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్సే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వచ్చేసి మనము నెక్స్ట్ వీడియోలో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. కామన్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసాము అంటే ఫార్ములాస్ గురించి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి? 17 ఫార్ములాస్ ఉంటాయి. 17 ఫార్ములాస్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో ఒక మెథడ్ 5 ప్రాబ్లమ్స్ కూడా చేసాం. 5 ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో అయితే చేసామన్నమాట. అండ్ ఆల్సో ఈరోజు మనం ఇంకా కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. వీటిలో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి evaluate integral secant square x minus 4e power x plus sin x అన్నమాట. ప్లస్ sin x dx. ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి గివెన్ ఏమిచ్చారు? గివెన్ ఏమిచ్చారు అంటే గివెన్ దట్ ఇంటిగ్రల్ secant square x minus 4e power x plus sin x dx. మనకి ఇచ్చిందైతే ప్రాబ్లం ఇది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క దాన్ని డివైడ్ చేయాలి. అంటే ఒక్కొక్క దాన్ని సపరేట్గా అంటే ఇండివిజువల్గా మనం ఇంటిగ్రేషన్ అయితే చేయాలన్నమాట. therefore it utilize ఇంటిగ్రల్ secant square x dx. ఫస్ట్ secant square xని చేస్తున్నాం. secant square x dx మైనస్ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాయాలి. మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కూడా ఏం రాస్తాము? 5x² ఉందనుకోండి. ఇదే ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. 5x² ఉన్నప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే 5 ఇంటూ d/dx ఆఫ్ x² అని రాస్తాం. d/dx ఆఫ్ x² అని రాస్తాం. x² అని రాసినప్పుడు ఏమొస్తుంది? x² అంటే 2x. 5 ఇంటూ 2x 10x. అట్లాగా మనం ఎలా అయితే కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చి రాస్తామో ఇక్కడ కూడా అలానే.
4 ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఇలా మనం ఏం చేసాము అంటే ఇలా మనం ఒక్కొక్క దాన్ని కూడా డివైడ్ చేసాం. డివైడ్ చేసినప్పుడు ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమొస్తుంది? సీకెండ్ స్క్వేర్ అంటే మనందరికీ తెలుసు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫార్ములాస్ డిస్కస్ చేసినప్పుడు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సిన్స్ టాన్ ఎక్స్. సో మనకి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చినప్పుడు మనకి టాన్ ఎక్స్ వస్తుంది. సో టాన్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అనేది డిఫరెన్షియేషన్లో చేసినా కూడా డిఫరెన్షియేట్ చేసిన ఈ పవరే వస్తుంది. అదే మనం ఇంటిగ్రేషన్ చేసినా కూడా ఈ పవర్ ఎక్సే వస్తుంది. సో 4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే సిన్స్ సైన్ ఎక్స్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్. మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సో యూటిలైజ్ టాన్ ఎక్స్ మైనస్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇదే అనమాట. సో టాన్ ఎక్స్ మైనస్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సో ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇది. సో రబ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? సో ఇంటిగ్రల్ సో ఎక్స్ పవర్ 4. సో ఈ వీడియో నాట్ ఓన్లీ డిప్లొమా వాళ్ళే కాదు, సో ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మనకి ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో సో డిప్లొమా సిలబస్ అంటే బేసిక్ కామన్ సిలబస్ ఏదైనా ఉంటుంది అంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సో మనకి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ సిలబసే ఉంటుంది కాబట్టి సో మనకి ఆల్మోస్ట్ అందరూ చూడొచ్చు. సో ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 కాస్ ఎక్స్ మైనస్ 1. సో మైనస్ 1 డిఎక్స్. సో ఇది వచ్చేసి మనకి ప్రాబ్లం ఇచ్చారనమాట. సో ఎక్స్ పవర్ 4 మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 కాస్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. సో ఇది వచ్చేసి మనకి ప్రాబ్లం ఇచ్చారు. సో మనకి ఆన్సర్ సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి? గివెన్ దట్ సో మనకి ఏమి ఇచ్చారు అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 కాస్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. సో మనకి ఇది వచ్చేసి ప్రాబ్లం. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో మళ్ళీ సేమ్ స్టెప్స్ ఏంది? డివైడ్ చేయాలి. ఒక్కొక్క దాన్ని డివైడ్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. డిఎక్స్ అనేది మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రాయాలన్నమాట. ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లస్ 3 అనేది కాన్స్టెంట్స్తో బయటకు రాయాలి. సో 3 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. సో ఇది వచ్చేసి మనకి ఇచ్చారు. సో డివైడ్ చేసాం ఇట్లాగా. ఎక్స్ పవర్ 4 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అంటే ఏంటి? సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అన్నప్పుడు ఎక్స్ పవర్ 4 డిఎక్స్ మనకి ఆటోమేటిక్గా
సో, మనకి ఏది గుర్తు రావాలి? సో, మనకి ఆటోమేటిక్‌గా ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఫార్ములా అయితే మనకి గుర్తు రావాలి. సో, ఎన్ ప్లస్‌లో ఏముంది? 4 ఉంది. అప్పుడేంటి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 డీఎక్స్ అన్నప్పుడు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1. సో, 4 ప్లస్ 1 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 5 బై 5 ప్లస్ సి. సో, ఇదొచ్చేసి మనకి ఫైనల్. సో, అప్పుడేం జరుగుతుంది? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అన్నప్పుడు ఎక్స్ పవర్ 5 బై 5 అంటే ఎన్ ప్లేస్‌లో మనకి 4 ఉంది కాబట్టి ఇక్కడ ఈ డిగ్రీకి అంటే ఇక్కడ డిగ్రీ ఏదైతే ఉందో దానికి ఇంకో 1 యాడ్ చేయాలన్నమాట. సో, అప్పుడు మనకి ఫైనల్‌గా ఈ ఆన్సర్ అయితే వస్తుంది. సో, ఎక్స్ పవర్ 5 బై 5 మైనస్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్. అంటే ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే ఏంటి? సో, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డీఎక్స్ ఈక్వల్ టు మనందరికీ తెలుసు లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో, లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. సో, ప్లస్ సి అనేది ప్రతి దగ్గర రాయకూడదు. ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ రాయాలి. సో, లాగ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సిన్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అన్నప్పుడు మనకి సైన్ కాస్ ఎక్స్ డిఎక్స్ అన్నప్పుడు మనకి సైన్ ఎక్స్ ప్లస్. సో, 3 ఇంటూ సైన్ ఎక్స్. సో, 3 ఇంటూ సైన్ ఎక్స్ అనమాట. సో, మనకి ఫైనల్‌గా వచ్చిన ఆన్సర్ ఏంటి? ఓకే. నో. ఏంటి? ఇంకొకటి ఉంది. ఇంటిగ్రల్ 1 డీఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డీఎక్స్ అన్నప్పుడు మనకి డిఫరెన్షియేషన్‌లో ఎప్పుడు కూడా మనకేంటంటే సో, ఇంటిగ్రేషన్‌లో అంటే డిఫరెన్షియేషన్‌లో మనకెప్పుడు ఏం జరుగుతుంది అంటే సో, dy dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 1 అనేది కాన్స్టెంట్. 1 అనేది కాన్స్టెంట్ అన్నప్పుడు dx ఆఫ్ కాన్స్టెంట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 0 వస్తుంది. కానీ ఇంటిగ్రేషన్‌లో మాత్రం సో, 0 అనేది రాదు. సో, 0 అనేది మనకి ఇంటిగ్రేషన్‌లో రాదనమాట. ఎలా వస్తుంది అంటే అది ఎలా అంటే ఓకే. ఇంటిగ్రల్ డీఎక్స్ అనుకోండి. ఇంటిగ్రల్ డీఎక్స్ అంటే మనం ఏం రాస్తాం? ఎక్స్ ప్లస్. ఇంటిగ్రల్ డీఎక్స్ అంటే ఎక్స్. అంటే ఏంటి? అక్కడ 1 డీఎక్స్ అని. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇంటిగ్రల్ 2 డీఎక్స్ 2 అనేది ఒక కాన్స్టెంట్ దాన్ని డీఎక్స్ చేసాం. అప్పుడేమొస్తుంది? 2x ప్లస్ సి. అది ఎలాగా అంటే మనకి d/dx ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనకేమొస్తుంది? 1. అంటే ఎక్స్‌ని మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు 1 ఎలా వచ్చిందో, అలానే 1ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కూడా మనకి ఎక్స్ రావాలి గదా! అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంది? ఇంటిగ్రేషన్ అంటే సో, ఇంటిగ్రేషన్ అన్నప్పుడు మనం ఏం చెప్తాం? సో, ఇంటిగ్రేషన్ అంటే ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అది ఎన్ని? సమ్ కేసెస్‌లో మాత్రం. కొన్ని కేసెస్‌లో మాత్రం ఇంటిగ్రేషన్ అంటే ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అలానే మనకి d/dx ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనకి 1 ఎలా వచ్చిందో అంటే డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్‌ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి 1 ఎలా వచ్చిందో, మరి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కూడా ఎక్స్ రావాలి కదా! 1ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కూడా మనకి ఎక్స్ రావాలి కదా! సో, అలా అన్నమాట. అప్పుడు మనకి ఎక్స్ వస్తుంది. అంటే ఇప్పుడు 1 డీఎక్స్ ఇంటిగ్రల్ 1 డీఎక్స్ అనుకోండి. ఎక్స్. ఇంటిగ్రల్ 1 డీఎక్స్ అంటే ఎక్స్‌నో సో, మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఎక్స్ పవర్ 5/5 మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్
3 sin x మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లంకి వచ్చి మనకి ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. అంటే డిఫరెన్షియేషన్లో మనం ఎక్స్ని చేసాం, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1 వచ్చింది. అదే 1ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కూడా మనకి ఎక్స్ రావాలి కదా. సో అలాగా. సో 1ని ఎప్పుడైతే మనం ఇంటిగ్రేట్ చేసామో, అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది 2. 2ని కూడా 2 అనేది కూడా ఒక కాన్స్టెంట్. కాన్స్టెంట్ని మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది, 2x వచ్చింది. అంటే ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్లో ఎలా రాస్తాము, సో 2xని డిఫరెన్షియేట్ చేయాలనుకోండి. సో 2xని డిఫరెన్షియేట్ చేయాలనుకోండి. సో 2xని డిఫరెన్షియేట్ చేయాలన్నప్పుడు 2 ఇంటూ d/dx. 2 అనేది కాన్స్టెంట్, సో బయటికి రాస్తాం. సో d/dx ఇంటూ d/dx ఆఫ్ x. 2 ఇంటూ d/dx ఆఫ్ x అంటే మనకి ఏమొస్తుంది, 2 ఇంటూ d/dx ఆఫ్ x ఎంత, 1. కానీ ఇక్కడ మనం ఓన్లీ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ 2 వచ్చింది. బట్ కానీ ఇప్పుడు మనం ఎక్స్, సో ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్కి కోఎఫిషియంట్ ఏముంటుంది, ఓన్లీ ఎక్స్ ఉన్నప్పుడు మనకి 1 ఉంటుంది. 1 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ ఎక్స్ ఉన్నప్పుడు 1 ఇంటూ సో d/dx ఆఫ్ ఎక్స్. 1 ఇంటూ 1 మనకి ఇట్లాగా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 1 వచ్చింది. దీన్ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు 1 వచ్చింది. అదే మనం 2x కూడా తీసుకున్నాం అనుకోండి. సో 2x అన్నప్పుడు 2 ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్, 2 ఇంటూ 1. 2xని డిఫరెన్షియేట్ చేసి 2 వచ్చింది. మరి మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 2ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి 2x వచ్చింది. సో అలాగా. అంటే ఇది డిఫరెన్షియేషన్, ఇది ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి 2 వచ్చింది. ఇదే 2ని మనం ఇంటిగ్రేషన్ చేసామనుకోండి ఆపోజిట్‌గా, అప్పుడు మనకి 2x వచ్చింది. సో అలాగనమాట. సో వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం కూడా చూద్దాం. సో ఓన్లీ ఒక 2 మెథడ్స్ ఉన్నాయి అంతే. మనం నెక్స్ట్ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో మనం సో మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్లో మనం సో థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, థర్మల్ ఇంజనీరింగ్ 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పెండింగ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే థర్మల్ ఇంజనీరింగ్ 1 ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఒకటి ఉంది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఒకటి, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి. సో అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంది. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 1 ఉందన్నమాట. 1 మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 1 ఒకటి. సో ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఒకటి ఉంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఉందన్నమాట. సో ఇది టోటల్గా మనకి C23. సో C23 సిలబస్లోనే మనకి ఉంటుంది. సో మనకి ఎక్కువగా ఉన్న సిలబస్ ఏంటంటే ఇప్పుడు సో మనకి థర్మల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ చెప్పుకున్నాము ఫస్ట్ చాప్టర్ మాత్రం. కాకపోతే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మాత్రం ఎక్కువ వీడియోస్ చేయలేదు. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు మ్యాథ్స్ చేస్తున్నాం. మ్యాథ్స్ ప్రెజెంట్ అయితే చేస్తున్నాం. సో మనకి 2 సబ్జెక్ట్స్ మాత్రం ఎక్కువగా సిలబస్ అయితే అవ్వలేదు. సో త్వరగా
కంప్లీట్ చేసుకుందాం. సో ఎవాల్యుయేట్. సో థర్డ్ ప్రాబ్లం. సో ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x ప్లస్ secant x ఇంటూ సో secant x ఇంటూ tan x ప్లస్ 6 బై సో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లంలో మనం ఏం చూస్తాము అంటే సో సొల్యూషన్ వచ్చేసి సో గివెన్ దట్ సో నెక్స్ట్ వచ్చేసి న్యూ మెథడ్ ఒకటి ఉంది, అది కూడా చేద్దాము. సో గివెన్ దట్ సో ఇంటిగ్రల్ 1/x ప్లస్ secant x ఇంటూ tan x ప్లస్ 6 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మనకి ఇది వచ్చేసి గివెన్ దట్ అంటే మనకి ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అదనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, సపరేట్ చేయాలి. సో ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ secant x ఇంటూ tan x dx ప్లస్ ఇక్కడ ఏముంది 6 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. 6 అనేది మనకి కాన్స్టెంట్, సో కామన్ తీద్దాం. సో కామన్ తీసినప్పుడు ఏమొస్తుంది, సో 6ని బయటికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఇంటిగ్రల్ 6ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. అంటే 6 1 సార్ 6 1 సార్ 6 కాబట్టి మనకి కామన్ తీసినప్పుడు 1 వచ్చి యాడ్ అవుతుంది న్యూమరేటర్లో. సో 1 వచ్చి అక్కడ ఉంటుంది. సో 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసి మనకి సో డివైడ్ చేసిన తర్వాత అనమాట. డివైడ్ చేసిన తర్వాత ఏం ఉంటుంది, సో డివైడ్ చేసిన తర్వాత సో మనకున్న ఫార్ములా మామూలుగా ఏంటంటే ఓకే. సో ఇంటిగ్రల్ 1/x అంటే మనకి లాగ్ ఎక్స్ 1/x dx అంటే లాగ్ ఎక్స్ ప్లస్ secant x ఇంటూ tan x అన్నప్పుడు secant x ఇంటూ tan x అంటే మనకి ఏంటి ఫార్ములా, secant x ఇంటూ tan x అంటే secant x. సో ఇంటిగ్రల్ secant x ఇంటూ సిన్స్ secant x into tan x equal dx equal to secant x plus c. సో secant x plus c అన్నమాట. సో మనకి secant x plus 6 into 1 by root of 1 minus x square అంటే మనకి ఏంటి ఫార్ములా, సో ఇంటిగ్రల్ 1 by root of 1 minus x square అంటే మనకి dx equal to sin inverse x. సో sin inverse x plus c. sin inverse x plus c. సో sin inverse x plus c వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో ఇంతే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెథడ్ ఒకటి ఉంది. సో అవి అంతే, ఇంకొక ఒక 5 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అవి చేసేమంటే సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్కి కూడా వెళ్ళొచ్చు. సో రబ్ చేస్తున్నాను. సో evaluate integral root of 1 plus cos 2 theta d theta. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చూస్తాము అంటే సో ఫస్ట్ వచ్చేసి గివెన్ దట్ ఇక్కడ ఏంటంటే రూట్ ఉంది ప్లస్ 1 plus cos 2 theta ఉంది.
సో, మనకి అంటే ఇందాక మనం ప్రాబ్లమ్స్‌లో చూసినట్టు ఏం జరుగుతుంది అంటే, సో, మనం చూడంగానే ఇంటిగ్రేషన్ చెప్పలేం దీనికి మాత్రం. సో, మనం కొంచెం సాల్వ్ చేయాలి. సో, గివెన్ థట్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 థీటా డి థీటా. సో, ఇదొచ్చేసి మనకి గివెన్ ఇదిచ్చారు. ఇది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనకి కాస్ 2 థీటా ఉంది. సో, కాస్ 2 థీటాని మనం చూసినప్పుడు కాస్ 2 థీటా అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. అంటే 1 ప్లస్ కాస్ 2 థీటా. ఇక్కడ మనకేముంది 1 ప్లస్ కాస్ 2 థీటా అనేది ఉంది. సో, దీన్ని చూడంగానే మనకొక ఫార్ములా గుర్తు రావాలి. ఏంటంటే సో, కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సో, 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 థీటా. సో, ఇదొచ్చేసి మనకి ఫార్ములా ఒకటి ఉందన్నమాట. సో, 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా అనేది మనకి ఉంది. ఇక్కడ ఏం లేదు. దీన్ని రివర్స్‌లో రాసానంతే. సో, 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. మరి ఇది దీంట్లో అప్లై చేయొచ్చు కదా దాన్ని. సో, దీంట్లో అప్లై ఎలా చేయొచ్చు? సో, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 థీటా అప్లై చేసి మనం ఏం రాయొచ్చు? 2 కాస్ స్క్వేర్ థీటా. సో, 2 కాస్ స్క్వేర్ థీటా రాసాం. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటిగ్రల్ సెపరేట్ చేసి రాద్దాం. రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఏం లేదు. 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా కదా! సో, 2ని సెపరేట్, కాస్ స్క్వేర్ థీటాని సెపరేట్ రాసాం. సో, అప్పుడేంటి ఈ స్క్వేర్, ఈ రూట్ క్యాన్సిల్ అవుతాయి. సో, ఈ స్క్వేర్, ఈ రూట్ అనేది క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడేం జరుగుతుంది? ఇంటిగ్రల్ రూట్ 2 ఇంటూ సో, కాస్ థీటా అనేది మనకి ఉంటుంది. సో, రూట్ 2 ఇంటూ కాస్ థీటా. రూట్ కాస్ థీటా. అప్పుడు మనం ఏంటి? రూట్ 2 అనేది మనకి కాన్స్టెంట్. సో, రూట్ 2 అనేది మనకి కాన్స్టెంట్. సో, కాన్స్టెంట్ అన్నప్పుడు సో, యుటిలైజ్ రూట్ 2 ఇంటూ రూట్ నో. ఇక్కడ మనకి రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా! సో, రూట్ అనేది క్యాన్సిల్ అయిన తర్వాత మనకి రూట్ 2 ఇంటూ కాస్ థీటా అంతే. సో, రూట్ 2 ఇంటూ కాస్ థీటా అనేది మనకి రిమైనింగ్ ఉంది. సో, రిమైనింగ్ ఉన్నప్పుడు మనం ఏంటి? రూట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం. సో, కాస్ థీటా డి థీటా. సో, రూట్ 2 ఇంటూ కాస్ థీటా అంటే మనకి సైన్ థీటా. ఇంటిగ్రల్ కాస్ థీటా డి థీటా అంటే మనకి సైన్ థీటా ప్లస్ సి. సో, ఇంటిగ్రల్ సైన్ థీటా. రూట్ 2 సైన్ థీటా. ఇదొచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. రూట్ 2 సైన్ థీటా ప్లస్ సి. ఇదొచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో, ఇదొచ్చేసి మనకి ఈ మెథడ్ అనమాట. సో, ఈ మెథడ్ వచ్చేసి సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మెథడ్ అయితే ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేట్. సో, మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఇంటిగ్రల్ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో, ఇది ఇలాగ మనకి ఫ్రాక్షన్‌గా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే సో, గివెన్ థట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్
డిఎక్స్. ఇప్పుడేంటి? సో, మనం ఏంది రేషనలైజ్ చేయాలి. సో, రేషనలైజ్ చేసినప్పుడు 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ రేషనలైజ్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉండేది రేషనలైజ్ చేస్తే మైనస్ అవుతుంది. 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సో, ఇక్కడ మనకి 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్. అంతే కదా ఈ రెండు. కానీ ఈ రెండు ఏ ఫామ్లో ఉన్నాయి? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. అంతే కదా. అప్పుడు ఏం రాయొచ్చు? సో దట్ యూటిలైజ్. సో 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అంటే ఇక్కడ మనకి 1 ఏదైతే ఉందో అది ఏ, సైన్ ఏదైతే ఉందో అది బి, సైన్ ఎక్స్ ఏదైతే ఉందో అది బి టు డిఎక్స్. సో ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చేసి మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సో మనకి ఒక ఫార్ములా, ఇది కూడా ఒక ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అప్పుడు సైన్ అవతల అంటే సైన్ ఇటు పక్కకు పంపించామనుకోండి, కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అంతే కదా. సో అప్పుడు ఇది కూడా అదే ఫార్ములా ఉంది కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ తీటా రాసేయచ్చు. సో దట్ యూటిలైజ్ ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ తీటా. సో కాస్ స్క్వేర్ తీటా అనేది మనం రాసాం. సో అప్పుడు అలా రాసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓకే, సపరేట్గా రాద్దాం. 1 బై ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ ఎక్స్ బై, ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కదా. సో కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ సో కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా రాసాం. సో ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నప్పుడు మనకి సో ఓకే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉందనుకోండి. సో దీన్ని అట్లానే ఉంచుతాం. ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంచి మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఒకటి రాసాం. కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకటి రాసాం. ఇంటూ ఇంకొక కాస్ ఉంది కదా, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కదా కాస్ స్క్వేర్ అంటే. సో కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే కదా కాస్ స్క్వేర్. అప్పుడు రెండు కాస్లు ఉన్నట్టు కదా. అప్పుడు ఏంటి, సైన్ ఎక్స్కి ఒక కాస్ ఇచ్చాం. దాని తర్వాత 1కి అంటే పైన ఏం లేదనుకోండి, డినామినేటర్లో మనకి కాస్ ఎక్స్ ఉన్నప్పుడు పైన ఏం ఉండదు కదా. సో అప్పుడు సైన్ ఎక్స్కి ఒక కాస్ ఇచ్చాము, 1కి కూడా ఇంకొక కాస్ ఇద్దాం.
ఇంకా రిమైనింగ్ ఇంకొక కాస్ ఉంది కదా! దాన్ని 1కి ఇచ్చేద్దాం. డిఎక్స్ రాసినప్పుడు సో, ఇంటిగ్రల్ 1/cos²x. 1/cos² అంటే మనకేమొస్తుంది? secant²x. secant² అనేది మనకొస్తుంది. మైనస్ sin x/cos x అంటే tan x. అంతే కదా! sin x/cos x అంటే tan x. ఇంటూ 1/cos x అంటే secant x. dx అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రల్ secant² x dx మైనస్ tan x ఇంటూ secant x అయినా secant x ఇంటూ tan x అయినా ఒకటే కదా! ఇంటిగ్రల్ secant x ఇంటూ tan x dx. మనకి లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకొచ్చిన ఆన్సర్ ఏంటంటే secant² x అంటే మనకి tan x ఇంటిగ్రల్ ఆఫ్ secant² x అంటే మనకి tan x మైనస్ secant x ఇంటూ tan x అంటే మనకి secant x dx. ఇదొచ్చేసి మనకి secant x ప్లస్ c. secant x ప్లస్ c. ఇదొచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకే ఒక మెథడ్ అయితే ఉంది. అది అయిపోయిందంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా వెళ్ళొచ్చు. ఇదొచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. tan x ఇంటూ c. tan x మైనస్ secant x ప్లస్ c. evaluate integral of x² plus 2x plus 2. వచ్చేసి మనకి ప్రాబ్లం. ప్రాబ్లం ఇది ఇచ్చారు. ఇది ఇచ్చినప్పుడు ఏంటి? బై 2 బై x⁴. ప్రాబ్లం వచ్చేసి మనకి ఇది ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు given that ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ x² ప్లస్ 2x ప్లస్ 2 బై x⁴. ఇది వచ్చేసి మనకి గివెన్. దీన్ని ఏం చేద్దాము అంటే సపరేట్ చేసి రాద్దాం. అంటే x² బై x⁴ ప్లస్ 2x బై x⁴ ప్లస్ 2 బై x⁴. ఇలాగా మనం డివైడ్ చేసి రాసాం. ప్లస్ 2 బై x⁴. మనం ఇలాగా డివైడ్ చేసి రాసాం. డివైడ్ చేసి రాసినప్పుడు ఏమవుతుంది? x² ఒక 2 అంటే x² x⁴లో x⁴లో మనకి ఎక్స్పోనెంట్లో మనకి ఒక 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది. 4xలో ఒక 2 xలు పోయాయి. క్యాన్సిల్ చేసాం. ఈ x ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక xని క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి 2కి ఏం కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి దాన్ని అలానే రాసేద్దాం. ఇంటిగ్రల్ 1/x⁴. x⁴2 1/x² ప్లస్ 2/x³ ప్లస్ 2/x⁴ dx. వచ్చేసి మనకి 4. వాటిని అట్లా చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం 1/x² అని ఉంది. 1/x² అంటే మనకి
సో వాటిని ఇంటిగ్రేషన్ చేయాలంటే వాటిని మనం 1/x మనం ఎలా రాసుకోవచ్చు? x పవర్ -2 1/x² అంటే x పవర్ -2 అని రాస్తాం. ప్లస్ 2/x³ అంటే 2 ఇంటూ x పవర్ -3 ప్లస్ 2 ఇంటూ x పవర్ 4 అంటే 2 ఇంటూ x పవర్ -4 dx. సో ఇది వచ్చేసి మనకి ఇది చేసినప్పుడు ఇలాగ మనం ఇన్వర్స్ చేసి రాస్తాం. అంటే మైనస్ సో 1/x²ని సో ఇట్లా ఫ్రాక్షన్‌లో ఉన్న దాన్ని మనం ఇట్లా రాస్తాం. సో రాసిన తర్వాత సైన్ అంటే x పవర్ -2 అన్నప్పుడు మనకేంటి ఆటోమేటిక్‌గా x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n+1/n+1 ప్లస్ ఈ ఫార్ములా అయితే గుర్తొస్తుంది. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని x పవర్ -2 అంటే x పవర్ -2 dx ఈక్వల్ టు x పవర్ -2 అంటే n ప్లేస్‌లో -2 ఉంది కాబట్టి -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 అప్పుడేంటి x పవర్ -1/2 -1 -2 ప్లస్ 1 1 -1 సో -1 -1 సో ఇది వచ్చేసి మనకి ఇదే. సో అట్లా రాసిన తర్వాత సో ఇలా రాసాం. అప్పుడేంటి x పవర్ -1/-1 ప్లస్ 2 ఇంటూ దీన్ని కూడా అలానే రాయొచ్చు. అప్పుడేంటి ఇక్కడ -3 పెట్టామనుకోండి. సో -3 పెట్టినప్పుడు సో ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ కూడా -3 పెడితే మనకి ఇక్కడ -2 వస్తుంది. సో x పవర్ -2/-2 సో ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో ప్లస్ x పవర్ -4 కూడా అంతే. ఇక్కడ -4 ఉందనుకోండి. సో ఇక్కడ కూడా -4 పెట్టామంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా -3 సో ఇక్కడ కూడా మనకి -3 సో 2 ఇంటూ x పవర్ -3/-3 ఇప్పుడేంటి సో ఈ 2 క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా. సో x పవర్ -1/1 మైనస్ x పవర్ -2 ప్లస్ 2 ఇంటూ x పవర్ -3/-3 -3 అంటే మనకి ఇంకా ఈ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ కదా. సో మనం మైనస్ ఇట్లా రాసేయచ్చు. సో ఇలా అయితే మనం రాస్తామన్నమాట. సో ప్లస్ సి. సో మీరు కావాలంటే ఇట్లా రాసినా మార్క్స్ వస్తాయి. కానీ ఈ విధంగా రాస్తే కూడా అంటే లాస్ట్ అండ్ ఫైనల్‌గా -1/x మైనస్ 1/x² సో -1/x మైనస్ 1/x² సో వాటిని అలా రాసినప్పుడు సో 2 ఇంటూ 2 అనేది 2, 3 అనేది కాన్స్టెంట్ అక్కడ. సో 2, 3 అనేది కాన్స్టెంట్ అయినప్పుడు 2/3 ఇంటూ 1/x³ 2/3 ఇంటూ 1/x³ ప్లస్ సి. దీన్ని ఈ విధంగా రాయొచ్చు. అంటే ఏంటి మనం 1/x² దాన్ని అంటే 1/x²ని x పవర్ -2 అని రాసాం. ఇక్కడ ఏముంది సో x పవర్ -1 ఉంది. దాన్ని మనం ఏం రాయొచ్చు -1/x రాయొచ్చు. సో వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం అన్నమాట. సో ఇది వచ్చేసి మన వీడియో అయితే. సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మెథడ్‌లో సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోకైతే ఇంతే. సో థ్యాంక్ యూ.